नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि आज एसवी मोहन रेड्डी YSRCP ज़िला करनूल सदर और दीगर YSRCP के कायदीन ने 2 साल जो मुकम्मल हुए हैं तेलुगुदेशम पार्टी की, उसकी मुखालिफत में एक पुरज़ोर एहतजाज किया। इस मौके पर कायदीन YSRCP के कायदीन ने इल्ज़ाम आयद किया कि 2 साल में जो भी वादे किए गए थे इंतखाबात से कबल तेलुगुदेशम पार्टी की जानिब से, वो पूरे नहीं हुए हैं, इसलिए यह एहतजाज किया जा रहा है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। एक और बात हम आपको बताते चलें कि बज़्म आईना का एक और चैनल सियासत केतरी के नाम से लॉन्च किया गया है, लिहाजा यूट्यूब पर जाकर उसे भी आप सब्सक्राइब कर सकते हैं। याद रहे, सियासत केतरी। పూర్తయి 2 సంవత్సరాలైంది. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు 1500 అయితేనేమి, నిరుద్యోగ భృతి నెలకు 4000 అయితేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటితే బీసీలకు వాళ్ళకు 4000 ఇస్తానే పెన్షన్ అయితేనేమి, అలాగే రైతు భరోసా రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానని రైతు భరోసా అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇట్లా అన్ని రకాలుగా అన్ని వర్గాలను మోసం చేసి 2 సంవత్సరాల పాలన దిగ్విజయంగా ముందరిపోయినాడు. ఏది మాట్లాడినా ఏం చెప్పినా అమరావతి అంటాడు, ఇంకొకటి ఏం చెప్పాడు. అమరావతిలో లక్ష కోట్లు పెడతా అంటాడు, ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ఎవరినైనా జాగీరని తీసుకుపోయి పెడతా ఉంటారు మీరు. రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల తరపున లక్షల కోట్లు అప్పు చేసి పొద్దున వడ్డీ కానీ అసలు కానీ మొత్తము 26 జిల్లాల రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఒక ప్రాంతంలోనే మీరు మొత్తము ఖర్చు చేస్తామంటున్నారు. మరి అంత సోకులా? ఒక స్క్వేర్ ఫీట్కు దాదాపుగా 20,000 ఖర్చా? అద్దాలు ఒక బిల్డింగుకు అద్దాలు బిగేయడానికి 2,600 కోట్లు ఖర్చు పెడతారా? అంటే అంత సోకులకు పోవాలన్నా మీరు? ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలను అప్పుల పాలు చేసి, కాబట్టి ఇది చాలా దుర్మార్గం. అలాగే 5,000 కోట్లు పెడితే మొత్తం 12 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయంటే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేదంటారు. ఒక బిల్డింగ్కు అద్దాలు బిగేయడానికి 2,600 కోట్లు పెడతారు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా రాష్ట్రంలో? 12 జిల్లాలలో ఆ మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయితే 12 జిల్లాలలో కాలేజీలలో విద్యార్థులకు సీట్లు వస్తాయి. అలాగే ఉచిత వైద్యం అందుతుంది. వాళ్ళందరూ కూడా ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్స్కో ఎక్కడ పోయే అవసరం లేదు. ఇటువంటివన్నీ చేయకుండా ఒక్కటే చోట మీ షోకులకు, మీ ఆర్భాటానికి, మీరు దాంట్లో దోచుకోవడానికి, టెండర్లలో పిలిచి దోచుకోవడానికి మీరు మొత్తం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడం కాదు, ప్రతి ఒక్కరిని అప్పులలో ముంచి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో నెరవేర్చాలి. మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ తరఫున పూర్తి చేసి గవర్నమెంట్ తరఫున దానిలో నడపాలి. ఈ 2 సంవత్సరాలలో అటు మహిళలకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, ఆటో తోలే వాళ్ళకైతేనేమి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకైతేనేమి, రైతులకైతేనేమి మీరు చేసినటువంటి మోసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.